వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు బిగ్ షాక్. వీరందరికీ పెన్షన్లు రద్దు. పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ హైయర్ పెన్షన్ స్కీమ్ అమలుకు సంబంధించి ప్రక్రియ ఈ సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తవనుంది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన సభ్యులు ఈ సంవత్సరం ఏప్రిల్ లేదా మే నుంచి పెన్షన్ పొందడం ప్రారంభించవచ్చు అని సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. ఈపీఎఫ్ఓ భవిష్య నిధి హైయర్ పెన్షన్ స్కీమ్ నూతన మార్గదర్శకాలు పెన్షనర్లకు ఈ మేరకు భారీ షాక్. అయితే ఇదే సమయంలో సుమారుగా 7 లక్షల మంది ఈపీఎఫ్ఓ సభ్యులు పెన్షనర్లకు పెద్ద షాకుకు అయితే గురయ్యారు. ఈపీఎఫ్ఓ ప్రకారంగా పెన్షన్ పెంపు కోసం దరఖాస్తు చేసిన 17.5 లక్షల మందిలో 7.35 అంటే 7 లక్షలకు పైగా అనర్హులుగా తేలారు. హైయర్ పెన్షన్ స్కీమ్ ఎవరికి లభించనుంది అంటే ఇప్పటి వరకు సవరించిన పెన్షన్ను కేవలం 24,000 మందికి మాత్రమే మంజూరు చేశారు. 2,14,000 దరఖాస్తులు ఇప్పటికీ సమీక్షించి ఈపీఎఫ్ఓ 2,24,000 దరఖాస్తులు ఇంకా ప్రాసెస్ చేయాల్సి అయితే ఉంది. 3,92,000 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు లేదా యాజమాన్యాలకు తిరిగి పంపేశారు. అదనపు చెల్లింపు అవసరమైతే 2,19,000 మందికి డిమాండ్ లెటర్లు జారీ అయ్యాయి. మరి ఈ మేరకు అధిక పెన్షన్ అమలుకు భారీ ఆర్థిక భారం. పెన్షన్ ఆలస్యానికి గల ప్రధాన కారణాలు ఇది ఒకటండి. ఈపీఎఫ్ఓ అంచనా ప్రకారం పెన్షన్ పెంచడానికి కనీసం 1.86 లక్షల కోట్లు అవసరమవుతాయి. సుప్రీంకోర్టు తీర్పు అమలు 2022 నవంబర్ 4న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా హయ్యర్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ అనేక సమస్యల కారణంగా ఇప్పటివరకు అమల్లోకి పూర్తిగా మార్పులు రాలేదు. ఇక కేరళలో అత్యధిక దరఖాస్తుల ఆలస్యము. దేశవ్యాప్తంగా 58.95% దరఖాస్తుల సెటిల్మెంట్ జరిగితే కేరళలోనే కేవలం 27.35 దరఖాస్తులే ప్రాసెస్ అయ్యాయి. పెన్షనర్లకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు. ఎంప్లాయర్లు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకపోవడం ఒకటండి. కొన్ని కంపెనీలు, సంస్థలు ఉద్యోగుల పెన్షన్ కోసం కావలసినటువంటి అదనపు విరాళాలను అందించలేకపోతున్నాయి. అనేక మంది దరఖాస్తుల తిరస్కరణ, తగిన ఆధారాలు లేకపోవడం, లీగల్ సమస్యలు, ఫండ్ మేనేజ్మెంట్ ఇబ్బందుల వలన అనేక దరఖాస్తులను తిరస్కరించారు. 9,500 కోట్ల మేర నష్టము. ఈపీఎఫ్ఓ కష్టాలు. ఇప్పటి వరకు 38,000 దరఖాస్తులను పరిశీలించగా అధిక పెన్షన్ ఇచ్చినట్లే ఈపీఎఫ్ఓకి 9,500 కోట్ల నష్టం జరుగుతుందని తేలింది. సో పెన్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ మరియు భవిష్యత్తు అంచనాలు. ఈపీఎఫ్ఓ ట్రస్టీ బోర్డులు ఇటీవల జరిగినటువంటి సమావేశంలో ఈ అంశాలను ప్రధానంగా చర్చించారు. 2024 మార్చి నాటికి పెన్షన్ స్కీమ్ అమలుకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారికి వేతన పెంపుపై ఏప్రిల్, మే నెలల నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలలో పెన్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిదానంగా జరుగుతున్న కారణంగా దరఖాస్తుదారులు మరింత ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన వారిలో సగానికి పైగా అనర్హులుగా తేలడం ఒక పెద్ద షాక్ అండి. పెన్షన్ స్కీమ్ భవిష్యత్తు. సో ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలను మరింత కఠినతరం చేయడం వల్ల పెన్షనర్లకు ఎదురయ్యే ఇబ్బందులు మరింత పెరిగే అవకాశము. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పెన్షన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా స్పష్టత కోసం ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటనల కోసం నిరీక్షించాల్సి అయితే ఉంటుంది. సో మీ పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించవచ్చు.